లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఉమెన్ ఇన్ క్రైస్ట్ టెస్టిమనీ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు మీ ముందుకి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వివరించడానికి, మరణకరమైన పరిస్థితి గుండా యవ్వన కాలములోనే ఆ యొక్క మరణ రోగంతో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఆమెను రక్షించి ఆ యొక్క గానాల ద్వారా, ఆ యొక్క మాధుర్యం ద్వారా ఎందరో జీవితాలను ప్రభు వైపు త్రిప్పిన మరి ఎంతో గాయని, అంతేకాకుండా శక్తివంతమైన వాక్యాన్ని, సందేశాలను అందిస్తూ జాతీయంగా, అంతర్జాతీయంగా మరి శాటిలైట్ ఛానల్స్ అయిన ఆరాధన, శుభవార్త అనేకమైన సందేశాలను అందిస్తూ అనేక మంది జీవితాలను ప్రభు వైపు తిప్పిన రెవరెండ్ డాక్టర్ అంశుమతి మేరీ దార్లా గారు ఈరోజు మన మధ్యన నిలిచి ఉన్నారు. మరి స్వయంగా ఆమె నోటి వెంట వచ్చిన మాటలను మనం ఈరోజు విని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. అమ్మా, మీకు వందనాలు. చక్కటి సమయాన్ని ఈరోజు మాకు దయచేశారు. మీ నోటి వెంట దేవుడు చేసిన అద్భుత కార్యాలు మాకు అన్నీ కూడా వివరించాలని ఆశపడతా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ మా ప్రభు నామములో మీకు నా శుభవందనాలు. మీ ఇద్దరికి దంపతులు చక్కటి సేవ చేస్తున్నారు. మీ ఇద్దరికి నా శుభవందనాలు. ఈ రీతిగా నా టెస్ట్ మనీ రికార్డ్ చేయడానికి ప్రభు మీకు ఇచ్చిన ఈ తలంపు నాదే కాదు, కానీ మీరు నిజంగా అనేక మంది దైవ సేవకురాండి యొక్క అద్భుత సాక్ష్యాల్ని ఇట్లా రికార్డ్ చేస్తూ ప్రజలకు అందిస్తున్నారంటే చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు. దేవునికి ప్రభు మిమ్మల్ని ఇలా వాడుకుంటున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. కొద్ది నిమిషం మాకు మీ యొక్క బాల్యము నుంచి ఈనాటి వరకు దేవుడు మీ జీవితంలో చేసే ప్రతి కార్యాన్ని మాకు అందిస్తే అనేక మంది స్త్రీలు నాటబడతారు, ప్రభు సన్నిధిలో వాడతారని మాకు ఆశ. మీ యొక్క బాల్యం కొరకు, మీ తల్లిదండ్రుల కొరకు మాకు వివరించండి అమ్మా. నా ఒక్క మాటలో చెప్పాలంటే మాది నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా నాన్నగారి పేరు జాన్ ఐజక్ దార్లా గారు, అమ్మ పేరు భానుమతి. కానీ వీళ్ళిద్దరూ వారికి మొదటి సంతానంగా నేను, నా పేరు అంశుమతి మేరీ దార్లా. మరి నాకు 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. మరి 2 తమ్ముళ్ళు కూడా దైవ సేవకులు, పాస్టర్స్. అయితే ఈ రీతిగా ఇంటికి పెద్ద కుమార్తెగా నేను పుట్టాను. కానీ చాలా చక్కగా మా వంశంలోనే మొదటి బిడ్డను. అందులో ఆ ఫస్ట్ బోర్న్ అంటేనే జ్యేష్ఠ పుత్రిక అన్నప్పుడు అదొక ప్రత్యేకత. ఆ వంశంలోనే మొదటి పుట్టిన బిడ్డని చాలా గారాభంగా పెంచారు. కానీ నాన్నగారు, అమ్మగారు ఏమంటారంటే దైవ భక్తి చాలా ప్రారంభం. అంటే అది ప్రారంభంలోనే బిడ్డలకి దేవుని భక్తి యొక్క శక్తి తెలపాలని నాన్నగారు, అమ్మగారు పూర్తిగా వాళ్ళు దేవుని అది విశ్వాసం ఉంచారు. నాన్నేమో లూథరన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అమ్మ ఏమో బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి, అంటే వాళ్ళకి డినామినేషనల్ భేదం లేదు, కానీ ఇద్దరు బిలీవర్స్గా, విశ్వాసులుగా ప్రభువులో ఎదిగారు. మంచి దైవికమైనటువంటి సంఘంలో వాళ్ళిద్దరూ ఎదగడం, నిజ విశ్వాసులుగా. కుటుంబం మీద చాలా ప్రభు కోసమే ఈ కుటుంబం, ప్రభు కోసమే పిల్లలు, ప్రభు మార్గంలోని పిల్లల్ని పెంచాలా, నడిపించాలా. అందుకని మొదటి బిడ్డను కాబట్టి నా మీద నాన్నగారు ఎక్కువ ప్రభావితం చేశారు. 6 సంవత్సరాల వయసున్న బిడ్డకే రక్షణ, మారు మనసు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత పరలోకానికి ఎలా వెళ్తాం మొత్తం వివరణ, ఆ తర్వాత ప్రభు రాకడ గురించి కూడా చెప్పారు. అంత చిన్న టెండర్ ఏజ్లో అవన్నీ చెప్తున్నప్పుడు నేను ఏమనుకునేదానంటే, ఎప్పుడు వస్తారు డాడీ యేసయ్య, ఎప్పుడు వస్తారు అని అడిగేదాన్ని. అంటే యేసు ప్రభు వస్తాడు అనేది, నిన్ను సృష్టించాడు, నిన్ను రక్షించే దేవుడు ఆయనే, సృష్టించే దేవుడు ఆయనే, రక్షించిన దేవుడు ఆయనే, మరలా మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చేవాడు ఆయనేనని ఈ 3 ఆయన వివరించేశాడు. కానీ ఇలాగా దేవుని మార్గంలోనే లోక వాతావరణంలోకి వెళ్ళకుండా 6 మంది బిడ్డలను అలానే పెంచారు. కానీ నా విషయంలో మాత్రం నేను అప్పటిదాకా అమ్మ నాన్న చేతి కింద ఉన్నాను కదా. 10th క్లాస్ అయిపోయినాక కాలేజీకి వెళ్ళాను. జూనియర్ ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు లోకంలో ఉండే పరిస్థితులు, సినిమాలు అంటే తెలియదు నాకు. పాటలు బాగా పాడేస్తాను, మంచి గొంతుంది, కానీ అక్కడికి వెళ్తే విచిత్రంగా ఉంది. ఆ పాటలు వేరుగా ఉన్నాయి, ఆ మనుషుల మాటలు వేరుగా ఉన్నాయి, అసలు ఫ్రెండ్స్ విధానం వేరుగా ఉంది. మనం అంతకుముందు మన ఇల్లు, చర్చి, కాలేజీ, స్కూల్ అంటే స్కూల్ వాతావరణం ఉన్నాం కదా, అప్పుడేం అనిపించలేదు. ఇప్పుడు నాకు మార్పు, కొత్తదనం వచ్చింది. ఓహో, ఇప్పుడు ఇట్లా ఉండకూడదు. ఇంటర్మీడియట్కి వచ్చాను కాబట్టి
ఇది జూనియర్ ఇంటర్ కదా, అందరం చూసి ఏం పాడుతుంది. అందులో ఒక సబ్జెక్ట్ మ్యూజిక్ తీసుకున్నాం, హిస్టరీ ఎకనామిక్స్ మ్యూజిక్ నా సబ్జెక్ట్. ఇక పాడుతున్నప్పుడు కాలేజీలో ఉండే అందరికీ నేను ఫేవరెట్ అయిపోయాను, ఒక వాళ్ళకి అభిమాన గాయని అయిపోయాను. చిన్న అమ్మాయి కానీ అమ్మాయి స్వరం చాలా బలంగా ఉంది, మంచిగా మాధుర్యంగా ఉంది అని కాలేజీ అంటే ఉమెన్స్ కాలేజ్ అయినప్పటికీ జరిగే ప్రతి ఫంక్షన్లో అతిథులు వచ్చినప్పుడు, కొంతమంది మినిస్టర్స్ వచ్చినప్పుడు మా ప్రిన్సిపల్ గారే ఈ కాలేజీలో అమ్మాయి మాత్రం, ఈ మన కాలేజ్ అమ్మాయి మాత్రం అందరికీ వెల్ నోటెడ్ అయిపోయింది. ఈ అమ్మాయి పాడితే అందరూ ఎవరైనా ఆ అమ్మాయి కావాలండి, ఆ అమ్మాయి కావాలండి అనేటట్టుగా దేవుడు చేశాడు. కానీ అద్భుతమైన విషయం మీకు చెప్తున్నాను, మనకున్న తలాంత్ కానీ, మనం చదివే చదువు కానీ, మనకు చుట్టూ ఉన్న అభిమానాలు కానీ, అవి ఎంతవరకు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, అసలు అవి ఇచ్చింది ఎవరు, అసలు దాన్ని దేనికోసం వాడాలనేది తెలియదు ఆ వయసులో. కానీ అద్భుతమైన విషయం, 16వ సంవత్సరం జూనియర్ ఇంటర్లోనే ప్రభు నన్ను ఎన్కౌంటర్ చేశాను. విచిత్రమైన విషయం, అలాగా బాగా అభినందిస్తుంటే ఒక పెద్ద అక్క, ఆమె ఫైనల్ ఇయర్లో ఉంది, పాప ఎట్రా నీకు భలే మంచి స్వరం ఉందే, నీకు ఎవరిచ్చారు ఆ స్వరం అని అడిగారు. దేవుడు ఇచ్చాడు అన్నాను, ఎందుకంటే మన కుటుంబం అంతా దేవునిలో ఉంది కాబట్టి. మంచిదమ్మా, కానీ ఆ స్వరాన్ని దేవుడిస్తే దేవుడికే వాడాలి. ఎందుకంటే కాలేజీకి వెళ్ళాక పాడకూడని సినిమా పాటలు కూడా పాడేస్తాను, ఎందుకంటే వాళ్ళందరూ పాడుతున్నారు కదా ఫ్రెండ్స్. అరే ఎంత బాగుందబ్బా ఈ పాట అనుకుంటున్నాను, పాడేస్తాను. ఫస్ట్ టైం నేను సీనియర్ ఇంటర్కి వచ్చిన తర్వాత మొదటి సినిమా చూశాను. అది ఎవరు, ప్రిన్సిపాల్ గారే తీసుకెళ్ళారు, లెక్చరర్సే తీసుకెళ్ళారు. కాలేజీలో అందరూ వెళ్తుంటే నువ్వు కూర్చొని ఉంటావా, నువ్వు వెళ్ళాల్సిందే రావాల్సిందే అంటే వెళ్తే, నాకు సినిమా అంటే ఏదో తెలియదు చిన్నప్పటి నుంచి, అది ఒక వింత ప్రపంచంగా ఉంది. నేను ఆ బొమ్మలేని ఆ మనుషులేని చూడలేదు, కానీ పాటలు మాత్రం బ్రహ్మాండంగా ఒక్కసారికి నేర్చుకున్నాను. అందులో నేను చూసిన సినిమా పేరు చెప్తే మీరు కూడా భలే ఆశ్చర్యపడతారు. మొట్టమొదటి నేను చూసిన సినిమా పేరే ప్రేమనగర్. అమ్మో ఇది ప్రేమ అంటే ఇట్టుంటుందా, పాటలు అంటే ఇట్టుంటాయా, ఇవన్నీ బుర్రలోకి ఎక్కించుకొని ఏం పాడేస్తున్నా. డాడీ నాన్న ఏంది విచిత్రమైన పాటలు పాడుతున్నారు ఏంటవి, ఆ పాటలు ఏంటంటే, ఈ డాడీ నీకు తెలీదు, ఈ జ్ఞానం ఉంటుందండి ఈ పాటలలో. ఎక్కడ నేర్చుకున్నావు అంటే, మా ప్రిన్సిపల్ గారు సినిమాకి తీసుకెళ్లారు అందరినీ, కాలేజీలో ఉండే కాలేజ్ హాస్టల్లో ఉండేదాన్ని. ఎందుకు వెళ్ళావు నాన్న అని అడిగారు. జ్ఞానం ఉంటుందంటే డాడీ అని. మరి తిరిగి అంటే అట్లా చెప్పారా, నీకు జ్ఞానం లేదమ్మా పాప, జ్ఞానం ఉంటుంది అని అంటే నేను నిజంగా నమ్మాను. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమైన సంగతి కిందేసి శత్రువు ఎలా చేస్తాడు కదా, ప్రభు చూశాడు. ఆ జూనియర్ ఇంటర్లోనే దేవుని మహాకృపతోటి ఎందుకో ఒకరోజు ఆ ఫైనల్ ఇయర్ అక్క ఆమె నా దగ్గరకు వచ్చి, పాప నువ్వు ఇంత చక్కగా పాడుతున్నావు, నీ గొంతు ఎవరు ఇచ్చారు నీకు తెలుసా, దేవుడిచ్చాడు సృష్టికర్త. ఎవరో తెలుసా, యేసు ప్రభు. తెలుసక్క నాకు అన్నాను. ఎందుకనంటే నేను 7th క్లాస్ నుంచే బైబిల్ చదవడం ఆరంభించాను. డాడీ నన్ను స్కూల్లో హాస్టల్లో వేసినప్పుడు, నాన్న నీకు అమ్మ నాన్న దగ్గర ఉండరు, బైబిలే నీకు అమ్మ నాన్న అని బైబిల్, చిన్న బైబిల్ ఇచ్చి ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే డాడీ మమ్మీ దగ్గరుంటే నీకు ఎంత సంతోషమో అంత సంతోషం ఉంటుందని చెప్తే, ఆ 6th క్లాస్లో హాస్టల్లో వేసారు ఆయన. ఇంకా ఆ 6th క్లాస్లో మెల్లమెల్లగా బైబిల్ చూసి బైబిల్ పక్కన పెట్టుకొని మా అమ్మ నాన్న నువ్వే అన్నట్టు ఉన్నాను. కానీ చదవాలి కదా. ఆ తర్వాత అమ్మో చదవాలి అనుకుని మెల్లగా చదవడం, కొంచెం చదవడం. ఇంకా నేను 7th క్లాస్కి వచ్చి కొంచెం చదువుతున్నా. అటు చదవడం ఆరంభించినప్పుడు నాకు నెమ్మదిగా బాగుండేది. 10th క్లాస్కి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఒక పోర్షన్, చిన్న పోర్షనే కాకుండా చాప్టర్ చదవడం ఆరంభించాను. 10th అంతా అయిపోయిన తర్వాత నాకేం కావాలంటే ఎగ్జామ్స్లో నంబర్ 1గా నేను పాస్ అవ్వాలి. అందుకు భక్తి, ఎందుకంటే అందుకు బాగా చదువుకోవాలా, నన్ను ఎవరు ఏమనకూడదు, ఇది అనమాట. ఇంకా 10th క్లాస్ చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా కష్టం, 55% వచ్చాయి. ఎందుకు, నేను బైబిల్ చదువుకుంటున్నా, కొంచెం ప్రార్థన చేసుకుంటున్నా అనుకుంటున్నాను.
మీరు ప్రభువుని పిలుచుకున్న దినం ఏంటమ్మా? ఆ క్షణం ఏంటి? అంటే ఎన్కౌంటర్ విత్ గాడ్ అనమాట. ఎస్, దేవుడు నన్ను సీనియర్ ఇంటర్లో ఒకరోజు నాతో మాట్లాడాడు. బైబిల్ రోజు చదివినప్పుడు ఆ బైబిల్ మనతో మాట్లాడుతున్న సంగతి అర్థమైంది నాకు. నేను మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే ఎవరో చెప్తున్నట్టు, నీకు ఈ స్వరం ఇచ్చింది నేనే కదా, నిన్ను ఇలా పాడడానికి కృపణిచ్చింది నేనే కదా, అసలు నేను ఇస్తే నా గురించి ఎప్పుడైనా పాడావో అన్నట్టు ఎవరో చెప్తున్నట్టు అనిపించింది. మనకు ఇచ్చిన దేవునికి కాలేజ్ డే ఫంక్షన్, హాస్టల్ డే ఫంక్షన్ అన్నీ వచ్చేసాయి. కాలేజ్ డే ఫంక్షన్లో ఎవరైనా దేవుని పాట పాడతారా? ప్రిన్సిపాల్ గారు ఒప్పుకుంటారా? అమ్మో నేను పాడను. ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడే కదా. ఎప్పుడైతే యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు, యేసు ప్రభు నా కొరకు సెలవులో రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఆయన నా హృదయంలోకి పిలవాలా అనే ఆ ఉద్దేశాన్ని బైబిల్ చదువుతుంటేనే దేవుడు నాకు ఇచ్చాడు. రోజు చదువుతున్నావు కదా, ఈయన నీ కోసం ఏం చేశాడు? ఈయన నిన్ను ఎంతగా నిన్ను సృష్టించి మంచి నీకు కావాల్సిన జ్ఞానం ఇచ్చాడు, మంచి స్వరం ఇచ్చాడు అని చెప్పి అది నాకు పరిశుద్ధాత్మ దేవుడే నాలో ఒక కార్యం జరిగిస్తుంటే ఆ అక్క, ఆమె ఫైనల్ ఇయర్ అక్క, పాప ఎంత మంచిగా స్వరం ఉంటే పిచ్చి సినిమా పాటలు పాడుతున్నావే నువ్వు, తప్పు కదా. ఆమె గద్దింపులో నాకు ఏంటక్క, పెద్దవాళ్ళు, ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ పాడంటే పాడాలి కదా, అధికారులు లోబడమని లేదా అన్న. మళ్ళీ వాక్యంతో చూసారా ఎట్టుంటుందా? అంటే మీ యజమానులకు లోబడాలి, అధికారులు లోబడాలి, పెద్దలు లోబడాలి అనేసి ఆమెకి ఎదురు మాట్లాడాను. కానీ మనసులోనే మళ్ళీ గలిబిలైపోతుంది. వెళ్ళి మోకరించాను. రోజు బైబిల్ చదివేదాన్ని కాబట్టి దేవుడు మాట్లాడడం ఆరంభించాను. నువ్వు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనస్సాక్షి మీద పనిచేశాడు. మన ఆలోచన మనస్సాక్షి మీద పనిచేశాడు. ఇది రాంగ్, నేను ఆమెను ఎదిరించడమే తప్పు అని చెప్పింది నేను తీసుకోలేదు. వెయిట్ చేశాను, ప్రభు నన్ను క్షమించి. ఏంది భయం, ఫెయిల్ అయిపోతానని అర్థమైంది. ఆ చిన్న ఏజ్లో నేను నన్ను ఫెయిల్ అయ్యి చేయదు ప్రభు, నేను నిశ్చలంగా వినలేదయ్యా, ఆ అక్క చెప్తే వినలేదు, నన్ను క్షమించయ్యా అని పాడను ప్రభు, నేను పాడను, అస్సలు పాడను అనుకున్నాను. అంతా అయిపోయింది. కాలేజ్ డే ఫంక్షన్ వచ్చింది, ప్రిన్సిపలే పిలిచారు. ఇంటి అంశమతే పాడాలి, లిస్ట్ ఇచ్చేశారు. అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఇప్పుడు నేను చదువుకోవాలంటే కాలేజీలో నేను తప్పకుండా ప్రిన్సిపల్ గారి మాట వినాలి. చదువు మానేసి ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు పర్వాలేదు, ఏం చేయాలి ఇప్పుడు? ఆ సమయంలో నాకు ఎవరు కావాలనిపించిందంటే నాకు దేవుడే కావాలి. నాకు నేను కాలేజ్ చదవను, అసలు ఇంటర్మీడియట్తోనే ఇంక నేను ఎగ్జామ్స్ కూడా రాయను. ఇంక నన్ను వీళ్ళు ఇంకా అంటే వాళ్ళు అట్టి చేస్తారంటే నువ్వు ఈ మా మాట వినలేదు కదా అని అన్నట్టు వాళ్ళు వేరుగా ఉంటారు. కాబట్టి వద్దు ప్రభు, నేను చదవన్నా మానేస్తా కానీ నేను నీ బిడ్డగా జీవిస్తాను. ఆ తలంపులోనే నా హృదయంలో పనిచేయడం ఆరంభించింది. దేవుని కోసం, మనం యేసయ్య కోసం బ్రతకాలి, తీసుకోవాలి తీర్మానం అని. వెంటనే నా పేరు పిలిచారు. 10 మంది మంత్రులు వచ్చారు. అంటే టోటల్గా అంటే వాళ్ళు అధికారులు కావచ్చు, వాళ్ళు కలెక్టర్తో పాటు ఐపీఎస్ ఆ పెద్ద అధికారి కావచ్చు, ఒక 10 మంది మంత్రులు. ఇంత పెద్ద ఫంక్షన్లో నేను లిస్టు నాకు ఇచ్చారు పాడమని, సెలెక్టివ్ సాంగ్స్ అనమాట. ఏం చేశాను తెలుసా? వెళ్ళిపోయి యేసు ప్రభు శిలువ గురించి పాడే. ప్రైజ్ గాడ్. విచిత్రమ్మా, అసలు ఎట్టుందంటే యవ్వన హృదయంలో తీర్మానం వస్తే అది ఎంత బలంగా ఉంటుందో, యవనస్తుల తీర్మానాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో నా గురించి నేను తెలుసుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది. అంటే అంత స్ట్రాంగ్ వచ్చేసి, ప్రభా ఇదే లాస్ట్, నువ్వే నాకు కావాలి, నువ్వు నాకు గొప్ప దేవుడివి, నేను నా హృదయం నీకు ఇచ్చేస్తున్నా. నాకు ఇంకా చదువు వాళ్ళు వెళ్ళిపో కాలేజ్ నుంచి అంటే, ఇంక నువ్వు కాలేజీకి రావద్దు, హాస్టల్లో ఉండొద్దు అంటే కూడా వెళ్ళిపోతావు. నాకు చదువు కంటే కూడా నువ్వే కావాలి. నాకు అనిపిస్తుంది యేసయ్య శిలువ బలియాగ ప్రేమ ఈ లోకంలో ఉండే
అన్ని పరిస్థితులు అన్నిటికంటే కూడా గొప్పదే అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడేమో. లోపల నన్ను ఒప్పించడం అనేది బైబిల్ చదువుతా ఉంటే అంటే అర్థం పెద్ద కాదు, కానీ చదవాలా, నేను పాస్ అవ్వాలంటే చదవాలి. అంటే నాకు ఒకటే ఒక ఆశ ఏంటంటే నేను ఫెయిల్ అవ్వకూడదు, డాడీ బాధపడకూడదు ఫెయిల్ అయింది. ఇంకంతే, నేను చదువు మానేస్తా ప్రభు అని. నిజంగా నేను నన్ను పేరు పెట్టి పిలిస్తే వెళ్ళిపోయి సిలువను గురించి పాడేశాను. అక్కడ మా డిప్యూటీ వార్డెన్ ఆమె ఏమిటంటే ప్రిన్సిపల్, ఆమె ఏంటంటే ఎకనామిక్స్ హెడ్. నా సబ్జెక్ట్ హిస్టరీ, ఎకనామిక్స్, మ్యూజిక్. ఆమెకి ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు ప్రోగ్రామ్ అంతా, అందరూ షాక్లోకి చూస్తున్నారు. ఏమైంది అమ్మాయికి? ఈ సినిమా పాటలు పాడకుండా సిలువను గురించి పాడాను, యేసుప్రభు రక్షకుడు దేవుడి గురించి పాడాను. అంతే, ఆ పాట వాళ్ళు షాక్ అయిపోయి చూస్తున్నారు నా వంక. ఆ రికార్డింగ్ మెషిన్ని ఇట్లా లాగేసింది అనుకుంటాడు, రికార్డ్ అవుతా ఉందని తీసేసినారు. అంటే వద్దు, రికార్డ్ కాకూడదు ఇది. నేను దిగానమ్మా, అసలు ఎట్రా అంటే పరిగెట్టుకుంటా నా రూమ్కి వెళ్ళిపోయి మోకరించి, ప్రభా నీ మాటే విన్నా, నీ మాటే విన్నా. ఇంకా నాకు చదువు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఇచ్చావు కదా నాకు ఈ స్వరాన్ని, ఈ వోకల్ కార్డ్స్ నువ్వే కదా, ఈ స్వరతంత్రులు నువ్వు ఇచ్చావు కాబట్టి నీ మాటే విన్నా ప్రభా, ఇంకా చదువు లేకపోయినా పర్వాలేదు అనేసి ఏడుస్తే అట్ట మోగరు చట్టని ఎదురుపోయి. కానీ మార్నింగ్ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, నన్ను పిలుస్తారు, నాకు పనిష్మెంట్ ఇస్తారు, నన్ను వెళ్ళి పొమ్మంటారని అది నా ఎక్స్పెక్టేషన్. కానీ అస్సలు ఒక్కరు మాట్లాడలేదు, ఎవ్వరేం అడగలేదు, నన్ను కామ్ అయిపోయాను. ఇంక నేను మామూలు మాట కూడా ఆశ్చర్యంగా చూస్తున్నా. నేను మేడం వచ్చినప్పుడు క్లాస్కి అంశుమతిలే అంటారేమో, నో ప్రిన్సిపల్ గారు అని పిలుస్తారేమో నన్ను ఆఫీస్ రూమ్కి పిలిచి కోటింగ్ ఇస్తారు కదా, నో ప్రిన్సిపల్ గారు పిల్లలు. మౌనం అయిపోయా. ఇంటర్మీడియట్ మా క్లాస్ వచ్చిందిరా నాకు, క్లాస్ అనమాట. అది కూడా అద్భుతం చేశాడు. ప్రకృతి మీద గీతాలు రాయడం ఆరంభించి అటు కూర్చున్నప్పుడు సృష్టి చూసేదాన్ని, ఎంత బాగుంది అసలు, ఈ పక్షులు ఎంత బాగున్నాయి, ఈ పూలు ఎంత బాగున్నాయి అని. జనరల్ లలిత సంగీతం అంటారే, లలిత సంగీతం వాళ్ళు రాయంగా వై నాట్, నేను ఎందుకు రాయకూడదు అని ఆ ప్రకృతి మీద అంతా రాయడం ఆరంభించి అసలు ఇంకొకరు నాలో ఈ టాలెంట్ ఉందని సంగతి అప్పుడు తెలిసింది. నేనే ట్యూన్ పెట్టుకునేదాన్ని, నేనే ట్యూను, నేనే సాహిత్యం, ఆ మంచి చక్కటి పొందుపరిచినటువంటి వర్డింగ్స్, అసలు భలే పాట చేసేదిరా. నేను ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్లో అది పాడితే నాకు షీల్డ్, ఎక్కడ పాడినా నాకే ప్రైజ్. వెరీ గుడ్, ఇంతవరకు అనుకున్నాను. అట్ట పాడాను, ఆ మంత్రులందరూ ఎంత అప్రిషియేట్ చేశారు. కానీ అందరూ డ్రింక్ తాగుతారంటే అందరికీ కోకోకోలా ఉంటుంది కదరా, అందరికి ఇస్తా అంటే నువ్వు కూడా తాప అలసిపోయినావు కదా, కొంచెమే తాగాను అంతే. బాగా తుమ్మలు వచ్చేసి కొంచెం డల్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాను, నాకేందో లాగుంది, ఎప్పుడు తాగాను నేను కూల్ డ్రింక్స్, ఎప్పుడు తాగామా నాకేం తలనొప్పి వస్తుంది, నాకు జ్వరం వస్తున్నట్టు అనిపిస్తుంది, పడుకున్నాను. అదే పడుకుంటా 3 months పైకి లేదు. అక్కడ పడక మీద పడుకున్నాను. ఏమైందో తెలియదు అసలు, మనిషిని నాకేం తెలియడం లేదు. ఎవ్రీడే ఫీవర్, భయంకరమైన హెడేక్. మనిషిని ఎట్టగైపోయినమ్మా, ఒక ఎల్లో కలర్కి వచ్చేసింది బాడీ. చాలామంది ఏమన్నారంటే ఈ పాప మీద ఎవరైనా విచ్ క్రాఫ్ట్ చేసి ఉంటారా, ఈ అమ్మాయికి ఎవరైనా పాయిజన్ పెట్టారా, ఈ అమ్మాయి అసలు ఇలా అవడానికి కారణం మా డాడీ బలమైన విశ్వాసం. ఐ క్యాన్సిల్ అంటారు ఆయన, అవన్నీ జరగలేదు. నా బిడ్డకి ఏదో దేవుడు ఈ ఫీవర్లో, ఈ అనారోగ్యంలో దేవుని ఉద్దేశం ఏందో ఉందని అంటారు ఆయన. ఎందుకంటే ఆయన ప్రార్థనాపరుడు కాబట్టి జరగబోయేదాన్ని పరిశుద్ధాత్ముడు ఆయన నోట్ల కొంచెం పలికిస్తున్నాడు. భగత్ సింగ్ గారి డాక్టర్స్ ఏమన్నారంటే రోజు హాస్పిటల్లో జాయిన్ చేశారు. చివరికి నేను 3 months అలాగే అది తగ్గదు, అది తగ్గినట్టు ఉంటుంది, కానీ ఇలాగ ఇంకా ఆహారం కూడా తినలేని స్థితికి తీసుకుని నెల్లూరులో ఒక హాస్పిటల్ ఉంది, క్రిస్టియన్ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ బిడ్డ బ్రతకడం కష్టం,
ఈ బిడ్డని ఇంకా లాభం లేదు, లాస్ట్ స్టేజ్ ఉంది అన్నారు. చెప్పేశారు. డాడీ నాన్నగారు ఒక మాట అన్నారు, ప్రభా ఈ బిడ్డను నేను శవంగా ఇంటికి తీసుకెళ్ళాను, నువ్వు గొప్ప దేవుడు, ఈ బిడ్డను బ్రతికించు. కానీ నేను ఆ పడకలో ఉండి ఇంకా నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇంకా లాభం లేదని అన్నారు కదా, తిరిగి ఇంటికి తీసుకొచ్చేశారు. ఇంక ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఒక 3 రోజులు బతుకుతుంది, ఇంకా 3 డేస్కి ఈ అమ్మాయి చనిపోవచ్చు. ఇప్పుడు చనిపోద్ది అన్నప్పుడు తండ్రి అందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను మాత్రం ఒకటి అడిగాను, ప్రభా నేను భూమి మీద ఏమనుభవించానని, నేను చనిపోవాలనా, ఎందుకు చనిపోవాలి నేను అంటే ఆ విషయం మీకు తెలుసమ్మా? ఆ డాక్టర్స్ ఆ మాట విన్నారు మీరు? అంటే చెప్పుకుంటున్నారు. అంటే నేను కొన్ని రోజులు అంటే సగం కోమాలో ఉండి సగం అంటే కళ్ళు మూతలు పడిపోతున్నాయి కానీ మాటలు వినబడుతున్నాయి. మనిషి ఇంకా సెమీ కోమా మాట చెప్పాలంటే సెమీలో ఉన్నాను. కానీ వాళ్ళు జ్వరాలని తగ్గిస్తున్నారు కానీ అది ఎక్కుతుంది, మళ్ళీ తగ్గిస్తానే ఎక్కుతుంది. ఇది ఖచ్చితంగా తగ్గడం లేదు. ఇక వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇట్లానే ఉంటుంది, ఇది ఎన్నిసార్లు అంటే 4 సార్లు డబుల్ టైఫాయిడ్ వస్తే ఎట్లుంటుంది అట్టుంది ఈమె బాడీ మీద. టైఫాయిడ్ అంటున్నారు. టైఫాయిడ్ అయినా కూడా 4 సార్లు డబుల్ టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ అట్లాగా అయిపోయింది అని ఇక లాభం లేదని పంపించేసారు. అంటే 2 సార్లు డబుల్ టైఫాయిడ్ వచ్చిందంటేనే వీక్ అయిపోతాం. ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటే ఇంకా కష్టమే. కాబట్టి ఇంకా మా లాభం లేదన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లోనే నాకు మనిషిని లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఆహారం తినిపిస్తున్నారు. కానీ నాకు పుట్టినరోజు వచ్చింది April 8th, నా పుట్టినరోజు 1955వ సంవత్సరం ఏప్రిల్ నెల 8వ తేదీ నేను పుట్టాను. అంటే 8వ తేదీ 8th వచ్చిందంటే నా పుట్టినరోజు అని తెలిసిపోతుంది, చెప్పుకుంటున్నారు కదా. అప్పుడు ప్రభువుని అడిగే, దేవా భూమి మీద నేను ఏం చేశాను అంటే మనసులో అంటే కళ్ళు తెరిచి మాట్లాడి కూర్చునే అంత పరిస్థితి లేదు, బాగా వీక్ అయిపోయాను. ఇంకా నాకు ఎందుకు ఈ భూమి మీద నేను ఏం చేశానని నేను చనిపోవాలా? అప్పుడు అడిగానమ్మా, దేవా నేను రక్షించబడిన బిడ్డనే, నీ బిడ్డనే కదా, కానీ నా సృష్టికర్త నీవు కాబట్టి నాతో ఒక్క మాట చెప్పు, నేను బ్రతుకుతానా చనిపోతాను, నాకంటూ భూమి మీద జీవితం ఉందా, ఇదే నా యొక్క ఎండ, ఇదే నా ముగింప. ఒక్క మాట, మీరు మాట్లాడే దేవుడు కదా, మాట్లాడే దేవుడుగా నేను ఉన్నప్పుడు నాతో మాట్లాడు ప్రభా అని మూగ రోదనమా, కళ్ళల్లో నీళ్ళు కారిపోదా అనే సంఘర్షణ అంటేనే ఒక స్వరం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. నీ లైఫ్ అది, ఇలా చేయబోతున్నాను నేను. సంబడి ఎవరో నాలో నుంచి నాతో మాట్లాడు. చదువు ఎంత? యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 17. యెహెజ్కేలు 17 from 22 to 24. ఏంది నేను చదవగలనా? నా వల్ల అవుతుందా? బైబిల్ ఎప్పుడు పక్కనే ఉంటుందమ్మా. చిన్నప్పటి నుంచి 6th 6th స్టాండర్డ్ నుంచి బైబిల్ ఉంది కదా పక్కన. ఎవరు ఎట్టుందంటే అసలు పక్కన నిలబడి నాతో డైరెక్ట్గా చెప్పినట్లుంది. అటు బైబిల్ తెరవగలిగా, కష్టపడి పడుకొనే తెరవగలిగా. ఇటు పెట్టుకున్నాను పైన ఏం మాటలు ఉన్నాయి ఇక్కడ, అది నాకు ఎవరో వివరిస్తున్నట్టు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును, పైగా ఉన్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దానిని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొని. అసలు ఇదంతా ఈ 24వ వచనం వరకు ఇట్లా ఉందమా. నాకు ఒకటి అర్థమైంది. చెట్టు ఏంది? ఎత్తైన చెట్టు, దేవదారు చెట్టు. లేత కొమ్మ తుంచుకుంటాడంట, ఎత్తైన పర్వతం మీద నాటుతాడంట, అది బహుగా ఫలించు శ్రేష్టమైన చెట్టు, దేవదారు చెట్టు. ఏంటో మనకేం అర్థం కాదు అని గమనించు. అప్పుడమ్మ నాకు వివరిస్తున్నాడు, నువ్వే లేత కొమ్మ. ఇక్కడేమో రాయబడిందంటే లాస్ట్లో, నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టు ఘనమైనది గాను చేయవాడినని, పచ్చని చెట్టు ఎండిపోనట్లును ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడినని భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడు.
యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితేనే నేనే దాన్ని నెరవేర్చదు. ఏం చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు? ఎలాగ దేవుడు మాట్లాడతాడు, ఆశ్చర్యం అనిపించింది. ఎండిపోయిన కొమ్మ నువ్వు, ఎండిపోయిన చెట్టు నువ్వు, నేను నిన్ను తుంచుకున్నాను. నువ్వు అనుకుంటున్నావు ఘనమైన దాన్ని నీచమైనదిగా చేయగలిగిన వాడిని కూడా నేనే, నీచమైన దాన్ని ఘనమైనదిగా చేయవాడిని కూడా నేనే, పచ్చగా ఉండే దాన్ని ఎండినట్టు చేసేవాడిని నేనే. ఇప్పుడు నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, నేను తప్ప నేను మరలా పచ్చగా చేయగలిగింది ఎవరు లేరు అని చెప్తా ఉంటేమో ప్రభా ప్రభా అంటున్నాను, కళలు నీళ్ళు కారిపోతున్నాయి. కానీ నేను గొంతు తెరవబడి జీవనదాత అని పాట. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు పాట వ్రాస్తాడు, పాట మనం నోట్లో పెడతాడు, పాటకి రాగం ఇస్తాడు, పాటను ఒక ఉద్దేశంలో జీవితాన్ని, నీ జీవితమే ఈ పాట అని నా నోట క్రొత్త పాట అని భక్తుడు అంటాడే, తనకు స్తోత్ర రూపం ఒక క్రొత్త పాట ఆయన నా నోట ఉంచాను. అనేకులు దాన్ని చూసి యెహోవా యందు భయభక్తులు నిలుపుతారన్న మాట దానికి కరెక్ట్గా పాట. ఆ పాటలో ఆ సంవత్సరపు వాగ్దానం యెషయా 62:3 చూసాం. అది ఇప్పుడు వాగ్దానం ఎవ్రీథింగ్ మిక్స్ అయ్యి ఏంటి చక్కటి రాగం. అసలు జీవనదాత, నా ముక్తిదాత, శక్తి ప్రదాత, నా యేసు నేత. చూడండి అసలు ఆ లిరిక్ ఎట్లుందో. ఒకసారి పాడండి అమ్మా. నేను పాడతాను. జీవనదాత, నా ముక్తిదాత, శక్తి ప్రదాత, నా యేసు నేత, జీవనదాత. మీకు రికార్డ్ లింక్లో కూడా మీరు ఆ పాటని వేసుకుంటారు. తర్వాత ఈ రీతిగా ట్యూన్ ఏంటి, ఆ లిరిక్ ఏంటి, అసలు పొందుపరచి ఆ వాగ్దానంతో పాడతా ఇంకా నేను కోమలోకి వెళ్ళిపోయాను హాస్పిటల్లో. అద్భుతంగా నేను హాస్పిటల్లో ఆ బెడ్ మీద మరణ పడక మీద ఉన్నంతకాలం యూనివర్సిటీ స్ట్రైక్ ఆగలేదు. బయటకు వచ్చిన తర్వాత ఆగింది. ఎగ్జామ్స్ అన్నారు, డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. ఎట్లా రాయగలమా? పెన్ను కూడా పట్టుకున్నా, రాయలేను. అటువంటి కండిషన్లో నేను వెళ్ళి, నాకు ప్రిన్సిపల్ గారు అన్నారు, ఈ అమ్మాయి చాలా వీక్గా ఉంది, అప్పుడప్పుడు నీళ్ళు కానీ ఏమన్నా డ్రింక్ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి ఇస్తుందండి. ఇట్లా తల వాల్చి టేబుల్ పైన పెన్ ఎంత కష్టంగా పట్టుకొని రాసామా, మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇక ఆనందం ఏంటంటే ప్రాణం ఇచ్చావు, డిగ్రీ ఇచ్చావు. ప్లాన్స్ చేసుకుంటా ఉన్నాం. ఒకరోజు నడుస్తుంటే ఒక వాయిస్, కుమారి నిన్ను నేనే బతికించా. అసలు ఆ వాయిస్ నాకు బలు భయం వేసింది. నిన్ను నేనే బతికించా, నీవు నా సొత్తు. నాకు జోయల్ ఇంటర్లో ఆ వాగ్దానం వచ్చింది కదా, పేరు పెట్టి పిలిచిన నా సొత్తు. నేనే నీకు ప్రాణం ఇచ్చా, నీవు నీ జీవితాన్ని నా బలిపెట్టి మీద పెట్టాలి, నా సేవ నువ్వు చేయాలి. ఎట్లా అనిపించిందంటే ఒక మాట అన్నాడు, పెట్టడం ఏంది జీవితాన్ని, ఇవ్వడం ఏంది. ఆ సాయంకాలం వెళ్ళి మేడ మీద ఇంకొక అమ్మాయి, నా వయసు అమ్మాయి ఉంటే ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నారా అని ప్రార్థన చేసుకుంటాం. సేమ్ వాళ్ళ ప్రార్థనలు అదే మాట. ఇక నా వల్ల కాలేదు, తట్టుకోలేక భయం వచ్చేస్తున్నాను. ఆ తర్వాత నేను అనుకున్నాను, నో అసలు ఇవ్వను. నేను చదువుకోవాలా, నేను ఆ కాలేజీలోనే ప్రిన్సిపాల్ అవ్వాలా, అక్కడనే నేను బాగా ఇంకా ఇవ్వనని. ఇక ఈ రోజు నుంచి బైబిల్ చదవకూడదు అనుకున్నాను. నిజమ్మా, బైబిల్ చదవాలా, చదివితే మాట్లాడతాడు. ఏమో ప్రార్థన కూడా చేయకూడదు, ప్రార్థన చేస్తే మాట్లాడతాడు. వద్దు బాబు, నన్ను వదిలేయి, నాకొద్దు, నేను బైబిల్ చదవనా, ప్రార్థన చేసి నేను చదువుకోవాలా, నేను నాకు పాస్ అయిపోయాను కదా, ఇంకా నేను ముందుకు సాగాల అనుకున్నాను. 3 days బైబిల్ ముట్టల, 3 days ప్రార్థన చేయాలి. నా కోసం ఆలోచించాను.